హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అసలైన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ సీక్రెట్ టిప్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీతో పాటు రెస్టారెంట్ మెనూలో ఉండే గ్రీన్ మసాలా చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అసలైన సీక్రెట్ టిప్స్తో చేసే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీతో పాటు ఈ గ్రీన్ చికెన్ ఫ్రై ఉంటే ఇంకా ప్లేట్ ఖాళీ చేయాల్సిందే. ఇలా చేస్తే ఇక రెస్టారెంట్తో పని ఏముంటుంది చెప్పండి. ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో ఇంటిల్లిపాది ఇష్టంగా తినేయవచ్చు. మరి ఈరోజు మనం హైదరాబాద్ ఫేమస్ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా సీక్రెట్ టిప్స్తో తయారు చేసేసుకుందాం. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో ఈ చిన్న టిప్స్ వల్లే బిర్యానీ గింజిగా విడిపోకుండా వస్తుంది. అలాగే చికెన్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అంతేకాకుండా రెస్టారెంట్లో దొరికే గ్రీన్ మసాలా చికెన్ ఫ్రైని అదే టేస్ట్తో ఇంట్లోనే చేసేయవచ్చని మీకు తెలుసా? నమ్ముతారా నిజంగా? ఈరోజు అయితే ఆ సీక్రెట్స్ మొత్తం మీకోసమే. సో మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా అయితే 1 kg చికెన్ అయితే తీసుకోవాలి. 1/2 kg చికెన్ బిర్యానీలోకి, 1/2 kg చికెన్ అయితే ఈ గ్రీన్ మసాలా చికెన్ ఫ్రై కోసం అనమాట. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరితే అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అనిపిస్తుంది ఫ్రై. ఇంకా కర్రీ జోలికే వెళ్ళరు అసలు. సో మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కేజీ చికెన్లో 1/2 kg మనం బిర్యానీకి సపరేట్ చేసుకొని ఇందులోకి ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి స్పైసీ బిర్యానీ మసాలా పొడి 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, మటన్ మసాలా 2 స్పూన్లు, అలాగే ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా 2 స్పూన్లు వేసుకొని గుప్పెడు కస్తూరి మెంతి అనేది చేతితో బాగా నలిపి అయితే వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, ఫ్రెష్ పుదీనా అయితే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసి 1 స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే మరో స్పూను నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ 2 కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే పూర్తిగా 1 లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులో 3/4 కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెరుగు అనేది పడుతుంది. ఇప్పుడు పెరుగు కూడా వేసుకొని చికెన్ మొత్తానికి ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కనీసం ఇది 4 గంటల పాటు మ్యారినేట్ అనేది చేయాలి. ఇది తప్పనిసరి. అదే ఫస్ట్ సీక్రెట్ హైదరాబాద్ బిర్యానీకి. హైదరాబాద్ బిర్యానీ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్లో 70% ఉడికిన రైస్ని లేయర్స్ కింద వేసి దమ్ పెట్టేస్తారు. కానీ పచ్చిగా వండుతారు, ముందుగానే ఉడికించరు. అయినా కూడా చికెన్ జ్యూసీగా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? చికెన్లో కాస్త బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేస్తారు. అప్పుడే చికెన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. అందుకే వాళ్ళు పచ్చి చికెన్ తోటే ఉడికిన రైస్ని అయితే దమ్ చేస్తారు. సో మనం అయితే అలా చేయొద్దు. 4 గంటల పాటు మనం నానబెట్టుకుంటాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనం ఉడికించుకుందాం. ఆ సీక్రెట్ టిప్పు ఏ చెఫ్ కూడా బయటనైతే పెట్టరు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి సాఫ్ట్గా తెచ్చేస్తారనేసి చికెన్ అనేది ఎవరు చెప్పరు. సో ఇది 4 గంటల పాటు పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు గ్రీన్ చికెన్ మసాలా ఫ్రై కోసం అయితే తీసుకున్న చికెన్ అయితే ఇలాంటి పీసెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి కాబట్టి ఇందులోకి కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం అనేది పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం అనేది వేసుకుందాం. అలాగే నార్మల్ కారం కూడా 1 స్పూన్ వేసుకుందాం. చూసారా ఈ రెండిట్లకి కూడా ఎంత తేడా ఉందా? ఈ కాశ్మీర్ కారం వేయడం వల్ల న్యాచురల్ కలర్ అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయని అవసరం లేదనమాట. ఇందులోకి స్పైసీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకొని, అలాగే మనం వేసుకోవాల్సిన మసాలాలన్నీ గరం మసాలా వేసుకొని, సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు, కొత్తిమీర అలాంటివి వేయని అవసరం లేదు, కానీ మసాలాలన్నీ వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మటన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు 1 kg బాస్మతి రైస్ అయితే తీసుకుందాం. దీన్ని శుభ్రంగా కడిగి ఉడకడానికి సరిపడా మంచినీళ్ళు అయితే వేసుకొని ఇందులోకి గుప్పెడు కస్తూరి మెంతి, అలాగే
చాలామంది రైస్ని నార్మల్గా నానబెట్టేసుకుంటారు. అప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకొని అందులోని స్పైసీ మసాలాలన్నీ వేసుకుంటారు. అప్పుడు వాటర్ మరిగిన తర్వాత రైస్ అనేది వేసుకుంటారు. సో అలా కాకుండా మనం శుభ్రంగా కడిగి ఉడకడానికి సరిపడా మంచినీళ్ళు వేసుకుని అప్పుడు అందులోకి మసాలాలన్నీ వేసి రైస్తో పాటు నానబెట్టుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ వస్తుంది. టేస్ట్ అనేది చక్కగా పడుతుంది రైస్కి. కస్తూరి మెంతి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, లెమన్ జ్యూసు, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, జాపిత్రి, అలాగే జాజికాయ, లవంగాలు, యాలకులు, మరాఠీ ముగ్గ, సాజీరా వేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇది అన్నీ కలిపాం కదా, ఇది అలాగే అరగంట సేపు పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 kg బిర్యానీకి సరిపడా బేషన్ అయితే తీసుకొని ఇందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బటరు, అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో డాల్డా కూడా వేసుకోవచ్చు. ఈ 3 కూడా బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, మ్యారినేట్ చేసే 4 గంటల వరకు ఆ చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనికి సరిపడా కొంచెం ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని నెమ్మదిగా మధ్యను కలుపుకుంటూ చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఇది ఒక సైడ్కి పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ స్టవ్ మీద అయితే పెట్టుకొని మరిగించుకోవాలి. ఈలోపు మనం మ్యారినేట్ చేసిన చికెన్లోకి 1/4 కప్పు వరకు తీసుకోవాలి. కానీ అంత వేయకండి, కాస్త కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. లేదంటే ఎక్కువగానే వేసినట్టయితే కార్న్ఫ్లోర్ ఇది చికెన్ 65 కానీ పకోడీ కానీ అయిపోతుంది. సో ఎక్కువ వేయకూడదు, జస్ట్ లేయర్ కింద కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఈలోపు ఆయిల్ పెట్టుకున్నాం కదా, మరిగిపోయింది. సో అందులో అయితే ఒక్కొక్క పీసు వేసుకొని చికెన్ వేసుకొని వెంటనే కలుపుకుంటా ఒక సైడ్ ఫ్రై అవ్వగానే మరో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా ఫ్రై అవ్వాలి. బాగా అంటే 100% కాదు, ఒక 60% మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మిగతా 40% మనం చికెన్ని బాగా ఫ్రై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక 60% మాత్రమే ఫ్రై అవ్వాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. పీసెస్ ఎంత ఉడికినా ఉడకదు, లబ్బర్ లాగా. ఈ మాత్రం వేగగానే మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మిగిలినది కూడా చికెన్ అనేది ఒక్కొక్క పీసుగా వేసుకొని అలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో కాస్త ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది వేసుకొని 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక్క టమాటీని అయితే ప్యూరీ చేసి వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర, తక్కువ క్వాంటిటీలో పుదీనా, అలాగే 2 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం ముక్క, వెల్లుల్లి కలిపి మెత్తగా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ రెండు కూడా పచ్చివాసన పోయినంత వరకు మనం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా కాస్త కారం, అలాగే సాల్ట్, అలాగే మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఆ మసాలా బిట్ అనేది మిస్ అయింది. సో ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకోండి. ఈ కారం, సాల్ట్ కూడా వేసాం కదా, ఇదంతా కూడా మసాలా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే ఈ గ్రేవీలో అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తానికి ఈ మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు మాత్రం వేయవసరం లేదు. ఈ గ్రేవీకి అలాగే మనం మూత పెడతాం కదా, ఆ ఆవిరికి చక్కగా చికెన్ అనేది మిగిలిన 40% ఇక్కడ అనేది ఉడికిపోతుంది. సో ఒకవేళ చికెన్ అప్పటికి ఉడకపోతే కాస్త నీళ్ళు అనేది వేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ ఉడికిపోయి ఆ ఫ్రై అయిపోద్ది వాటర్ కూడా. చికెన్ మీడియం ఫ్లేమ్లో ఒక పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం దమ్ బిర్యానీకి చికెన్ అయితే పెట్టుకున్నాం కదా, సో అది ఉడికిపోయింది. ఇప్పుడు ఇది కూడా పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ అనేది స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. రైస్ పూర్తిగా ఉడకొద్దు, 70% మాత్రమే ఉడికించుకోవాలి. మనం ముందు ఇవన్నీ మసాలాలన్నీ యాడ్ చేసి ఉంచేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా స్టవ్ మీద హైలో పెట్టేసుకోవడమే, తొందరగా ఉడికిపోతుంది. ఈ చికెన్ కూడా మధ్యన కలుపుతూ ఉండండి. అలాగే సాల్ట్ సరిపోయింది లేదా చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైని మధ్యన కలుపుకుంటూ చెక్ చేసుకొని అడుగంటుకుంటా కలుపుకుంటూ ముక్క ఉడికిన తర్వాత ఇందులోకి గుప్పుడు కస్తూరి మెంతి నలిపి వేసుకోండి.
చాలా టేస్ట్ వస్తుంది కస్తూరి మెంతి వేయడం వల్ల. అలాగే 4 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ మెనూలో ఉండే గ్రీన్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఉన్నాయి ఇలానే ఫ్రై చేసుకోవాలని అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ గ్రీన్ మసాలా చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా బిర్యానీ తోటి, రైస్ తోటి, చపాతీలోకి, రోటీలోకి, దేంట్లోకైనా ఆల్ రౌండ్ అనమాట ఈ చికెన్ ఫ్రై. సో ఇదైతే అయిపోయింది కాబట్టి ఇది స్టవ్ పక్కనైతే పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా 70% వరకు కుక్ అవ్వాలి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఉడకలేదు కదా, దీంట్లోకి ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఉడికిపోయింది 70% వరకు. ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఈ జాలీతోటి రైస్ అనేది వాటర్ లేకుండా వడకెట్టుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి అందులో 1 లేయర్ కింద రైస్ అనేది కాస్త వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కింద మళ్ళీ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కూడా చికెన్ మీరు అడుగు నుంచేసుకున్నా పర్లేదు, సగం సపరేట్ చేసుకొని మధ్యలో వేసుకున్నా పర్వాలేదు. సో రైస్ అనేది వేసుకొని మళ్ళీ కూడా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత థర్డ్ లేయర్కి మిగిలిన రైస్ మొత్తం వేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని కింద మాత్రం ఇలాంటిది ఏదైనా పెట్టుకోండి. బేషన్ మందంగా ఉంటే అవసరం లేదు, లేకపోతే మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి అడుగు మాడకుండా ఉండాలి అంటే. తర్వాత పైన ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఎల్లో ఫుడ్ కలరు, అలాగే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. లేదంటే కుంకుమ పువ్వు పాలల్లో కలిపి అయితే వేసుకోండి, మంచి కలర్ అనేది వస్తుంది. న్యాచురల్ కలర్ కాబట్టి ఫుడ్ కలర్ వాడుకుంటూ ఉండాలి అంటే. అలాగే ఇక్కడ బిర్యానీ ఎసెన్స్, అలాగే టేస్టింగ్ సాల్ట్ వేయవసరం లేదు, అంతే టేస్టీగా వస్తుంది. తర్వాత ఇందులోకి నెయ్యి మాత్రం పైన అయితే అప్లై చేయాలి, ఇది తప్పనిసరి అన్నమాట. బయట చేసే బిర్యానీలు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి బయటని కంపల్సరీగా వేస్తారు ఈ బిర్యానీ ఎసెన్స్ అనేది. టేస్టింగ్ సాల్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది అవసరం లేదు, కానీ టేస్ట్లో ఏమాత్రం మారదు. సో ఇక్కడ మైదాతో కలిపి సీల్ చేస్తారు, ఆవిరిపోకుండా మనం అవసరం లేదు, మైదా వేస్ట్ చేయని అవసరం లేదు. సో ఇలాంటిది బరువు ఏదైనా ఉంటే ఆవిరిపోకుండా పెట్టుకోండి. అలాగే 8 minutes వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్ దమ్ అనేది రెడీ అవుతుంది. అంతేకాకుండా దమ్ అయిపోగానే వెంటనే తీయకుండా మనం తినేటప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తే మాత్రం గింజికి మసాలా అనేది బాగా పడుతుంది. అలాగే రైస్ ఎక్కడ కూడా విడిపోకుండా ఉంటుంది. చికెన్ కూడా చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా చాలా తక్కువ బడ్జెట్లోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇటు హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ, అలాగే గ్రీన్ మసాలా చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. సో అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.